మనకు 70,000 ఇచ్చారా? అవన్నీ కూడా చదువురాదు అందరికీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఏ గవర్నమెంట్ వస్తుంది, 23లో వస్తుందా, 22లో వస్తుందా, ఏ టైంలో వస్తుందో తెలియదు. మనకు తెలుస్తుంది కదా. ఈ ప్రభుత్వం వచ్చిన ఒక రోజు వస్తారని చెప్పండి. నేను నమ్మకస్తున్నా, నమ్మకం మాట్లాడుతున్నా. ఇన్ని కూడా ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు హాజరు చేశారు. మీరేమో ఎగ్జామ్ పెట్టలేదు. ఇప్పటికి 80,000 ఉద్యోగాలు లేవు. మీరు ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకోండి. చంద్రబాబు గారు భార్యను ఐఏఎస్ కావాలి, ఆయన మంత్రి కావాలి, ఆయన అందరూ కూడా ఇలా గవర్నమెంట్ ఆఫీసుల్లో మన పేద పిల్లలకు కోరుతున్న మహాదరణ పెట్టింది. ఇక్కడ నుంచి దాదాపుగా 200-300 మంది లైబ్రరీ ఎక్కువనే ఉంటారు. నాకు తెలిసి 200-300 మంది ఉంటారు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కదిలి వస్తే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయినాయి. తెల్లారి సరికే ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డే మాట్లాడతారు. ఎందుకంటే మనం ఎవరో 2-3 చేస్తారు కదా, 10 మంది వస్తారు కదా, 20 మంది చేస్తున్నారు కదా. ఇది చాలామంది ఇలా ఎమ్మెల్యే పోతే ఏమంటుందంటే 8,070 ఇచ్చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? 8,070 ఇచ్చేస్తాను మేము, ఉద్యోగాలు లేవు, మీకు చేత కాకపోతే తీసుకోవాలని చెప్పేసి బల్మూరు వెంకటపై చెప్తే మాట్లాడుతుంటున్నారు. బల్మూరు వెంకటపై సార్ ఉద్యోగాలు ఇవ్వాలి, పిల్లలంతా మనకు ఓట్లు వేశారంటే 80,090 ఇచ్చేసిన బల్మూరు వెంకట్, నువ్వు చెప్పకూడదు చేత కాకపోతే నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేయి అని చెప్తున్నట్ట. ఎవరు? వేం నరేందర్ రెడ్డి. ఈ ఎక్కడోడు వేం నరేందర్ రెడ్డి, నీకేం సంబంధం? సీఎం అనుసరైతే ఇట్లా మాట్లాడుతున్నా. కాబట్టి మనకు కావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం వీళ్ళ మెడలు వంచైనా మన ఉద్యోగాలు సాధించుకోవాలి. ఒక ఉద్యోగం 10 మంది హెల్ప్ చేస్తారు బ్రదర్. మా ఇంట్లో అయితే నాకు ఉద్యోగం వస్తే మా తల్లిదండ్రులు, మా తమ్ముళ్ళు, అన్నలు కూడా అందరూ కూడా ఫ్యూచర్ బాగుంటుంది. ఇది అందరూ తెలిసిన విషయం, ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసేవాళ్ళని చెప్పట్లేదు. కానీ ఖాళీలు ఉన్నాయి. ఈస్వాల్ కమిటీ చెప్పింది 1,96,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి నింపండి అని చెప్పేసి. అందరికీ కొడుకు ఏమో జాబులు ఇస్తారు, ఇచ్చుకోండి, తప్పేం లేదు. నీకు ఎంత ముద్దుంటే అందరికీ కొడుకు ఎమ్మెల్యే చేయి అంతే. నీకు ఎంత ముద్దుంటే ఎమ్మెల్యే చేయి, కానీ ఉద్యోగాలు ఇవ్వకండి. ఎందుకంటే ఒక్కొక్కరు 18 గంటలు, 16 గంటలు, 12 గంటలు స్టడీ చైర్లో కూర్చొని కనీసం ఇలా వాష్రూమ్ పోదాం అన్నా కూడా ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అని చెప్పేసి మనం చదువుకుంటున్నాం. అంటే మన టైం వేస్ట్ అవుతుంది. మొత్తం అందరికీ కొడుకు, ఎల్లయ్య కొడుకు, పుల్లయ్య కొడుకు ఉద్యోగాలు ఇచ్చుకుంటకపోతే ఇక మన పరిస్థితి ఎందుకు? మనం ఎందుకు ఇక్కడ? డైరెక్ట్గా శ్రీధర్ బాబు వాళ్ళ కొండసూరి మీకు తెలిసి ఉంటుంది. కొండసూరి డైరెక్ట్ అవుతుంది, మా అన్న కొడుకు జాబ్ ఇప్పించండి సార్ అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ చేస్తుంది. ఎంత దారుణంగా ఉన్నట్టు దారుణంగా పరిస్థితి. మనం ఇంకా ప్రశ్నించకపోతే, మనం కడియాల్లో కూర్చుంటే మన తల్లిదండ్రులు కళ్ళాలపై కన్నీళ్ళు పెట్టుకుంటారు. నా కొడుకు కొలువొస్తుంది అని చెప్పేసి, నా కొడుకు చదువుతుండే అక్కడ పోయి 4,000 3,000 పంపిద్దామని చెప్పేసి ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట దాచుకొని డబ్బులు పంపిస్తుంది. ఈ నా కొడుకు అందరూ ఏం చేస్తున్నారంటే మనకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళని, ఉన్నత కులాల వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతుంది. ఇక్కడ ఉన్నత కులాలకు ఇచ్చుకుంటే మన తెలంగాణకు ఇచ్చుకుంటే బాగానే ఉంటుంది. కానీ కూడా ఆందోళనకి పోతుంది. ఎంపీ ఎమ్మెల్యే కొడుకు అందరూ పోతుంది. కాబట్టి దీనందరి గురించి మనం అందరూ ప్రశ్నించాల్సిందే, మాట్లాడాల్సిందే. మనకు ఉద్యోగాలు కావాల్సిందే, మెగా డిఎస్సీ కావాల్సిందే. అదేవిధంగా రూపంలో అన్యాయం జరిగింది, మనందరూ తెలిసిన విషయం. చాలామంది సీనియర్కి తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వం రూపాన్ని పెట్టినప్పుడు ఓఎంఆర్ లెక్క వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టినప్పుడు జీవో 2 తీసుకొచ్చి ఎస్టీ ఎస్సీ పిల్లలకు అన్యాయం చేసింది, బీసీ పిల్లలు కూడా అన్యాయం చేసింది. ఇవన్నీ ప్రశ్నిస్తున్న కొద్దిగా ఏముంటుందంటే మా మీద కేసులు పెట్టారు. మా మీద 4 కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్. భయపడేది ఏం లేదు. మనకి మేము ఊడిగం చేయట్లేదు. మన కష్టం చేయలేకపోతే ఏదో చేసి చదువుకుంటున్నా, భయపడనో జొమాటో చదువుకుంటున్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన ఉద్యోగాల కోసం ప్రశ్నిద్దాం. ఫిబ్రవరి 4న నిరుద్యోగ కవాతో పాటు మహాధరణ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం. తెల్లారిసరికి మనం నోటిఫికేషన్. ఇప్పుడు కడుపు అంటే మన కడుపు కాలు మాట్లాడుతున్నాం. వాడే కడుపు ఎక్కువై ఏసీలో కూర్చొని వారికి అర్థం కాక ఇలా 80,090 ఉంది. 80,090 ఎవరికి ఇచ్చింది 80,090? మరి మీకు ఏమైనా వచ్చిన ఉద్యోగాలు? మీ ఊళ్ళో ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయమ్మా? వచ్చినాయా? ఇలా నేను మాట్లాడుతుంటే నువ్వు ఒక్కరు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడతారు? తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు హ్యాపీగా లైబ్రరీలో చదువుకుంటారు. అవును, నోటిఫికేషన్ వస్తున్నాయి, చదువుకుంటున్నారు. వాస్తవానికి నోటిఫికేషన్ వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు నరగా వస్తాయని చదువుకున్నాం. మరి ఇవాళ ఉద్యోగాలు లేవు, మీరేం మాట్లాడుతున్నారు? కాబట్టి మనందరం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది, బయటికి రావాలి. ఓకేనా? అదేవిధంగా మనకు ఇప్పుడు 60,000
70,000 80,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాం. ఊళ్ళో మన పేరెంట్స్ ఏమంటారు, 60,000 70,000 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మరి మీకెందుకు రాలేకూడదు కానీ ఇప్పుడు అడుగుతున్నారా వాస్తవం కదా. ఇప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ చేయడానికి ఏమైంది, ఇప్పుడు జీపీఓకి సంబంధించి ఎప్పుడో ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ అయింది, దాంట్లో వీఆర్ఓలకు భర్తీ చేసినాం. మిగతా ఉన్న 5,000 పోస్టులైనా భర్తీ చేయడానికి ఏమైంది వీళ్ళకి, అంటే వీళ్ళకి భర్తీ చేయాలని సోయి ఉందా లేదట, అంటే నిరుద్యోగుల పైన ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుందా ప్రభుత్వానికి? సరే ఇప్పుడు మనం చెప్తాం ఖాళీ లేవు అని, అదే జీపీఓను నోటిఫికేషన్ ఇచ్చినావు కదా, 5,000 వాళ్ళతో భర్తీ చేసుకున్నావు, మిగతా 5,000 కూడా భర్తీ చేయాలి కదా, దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది దాని గురించి, మరి దాని గురించి ఎందుకు ఇస్తలేవు? ఎస్ఐపిసికి సంబంధించి 14,000 అని ఎప్పుడో చెప్పిండు, ఎందుకు భర్తీ చేయలేవు? మరి డిఎస్సి కూడా ఎప్పుడో దాదాపు 2 సంవత్సరాలు అయితే అసెంబ్లీ సాక్షిగానే చెప్పిండు బట్టి విక్రమార్క గారు, 22,000 మేము ప్రమోషన్ ఇచ్చినాం, మళ్ళీ ఇంకా 5,000 6,000 భర్తీ చేస్తామని చెప్పి, మరి ఆ పోస్ట్ ఏడిపోయినాయి, ఇప్పుడు దాన్ని భర్తీ చేసుకోవడానికి ఏంది? మొన్న నోటిఫికేషన్ ఏంటంటే 2 సంవత్సరాలు 2 నెలలకు శాంతకుమారి కమిటీ పెడుతున్నామన్నారు, మరి ఏది పోయింది ఆ శాంతకుమారి కమిటీ? అంటే ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ప్రభుత్వానికి? ఇప్పుడు ఈ ఇస్తలేరని చెప్పేసి మొన్న మేము మెరుపు ధర్నాలు చేసినాం, దిల్షుక్ నగర్లో కానీ అశోక్ నగర్లో కానీ చేసినాం. అంతలో సింగరాజ్ విషయంలో రావడం వల్ల ఏంటంటే కొంచెం పిల్లలంతా హాస్టల్ ఖాళీ లేదు, ఇంటికి వెళ్ళిపోవడం వల్ల మనకు గ్యాప్ వచ్చింది. దాంతో ఇక మేము పెద్ద మహాధరణ ఒకేసారి 1,00,000 మందితో నిరుద్యోగులు, ఎందుకంటే ఇవాళ అఫీషియల్ రికార్డ్ ప్రకారమే టీజీపీహెచ్లో మనం రిజిస్ట్రేషన్ చేసినాయి, దాదాపు 20 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నిరుద్యోగులు. దాని తర్వాత అప్పటికే ఈ మధ్యలో అటు ఇటు 10,000 పైన పరిస్థితిలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ. ఈ 30 లక్షల మంది ఇలా ఇందిరా పార్క్ దగ్గర వస్తే గవర్నమెంట్కి 1, 2 పడతాయి. అది చేయాల్సిన బాధ్యత మీది, ఇది నాది కాదు, మన ఇందిరాది కాదు, ఎవరిది కాదు, నిరుద్యోగుల సమస్య. మీ లెక్కన మేము కూడా చదువుకునే వాళ్ళమే, రీడింగ్ హాల్లో 1,000 రూపాయలు 2,000 కట్టుకోవడానికి. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, తను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుండు. ఇవాళ గ్రూప్స్కి సంబంధించి జీవనం మన కోర్టులో కేసు మీద పెట్టేది ఇంద్రానే. మొన్న 22వ తారీఖు దాకా అసలు జడ్జిమెంట్ రావాలి, అది కాస్త మేము కొంచెం భయపడి ఇప్పుడు జడ్జిమెంట్ ఇంకా తయారు చేయలేదు కాపీ అని చెప్పేసి 5వ తారీఖు పోస్ట్ పోన్ చేసి మేము రెగ్యులర్గా పోతూనే ఉన్నాం. దాదాపు దానికి సంబంధించి చాలా ఖర్చు చెప్పాల్సింది వేరే అట్లా ఘోరంగా ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు చేసి తప్పుదాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా 18 పేపర్లు లీక్ చేసి, వాళ్ళు లీక్ చేయకుండా ఉంటే దాదాపు అప్పుడు అయిపోయేది. ఇప్పుడు వీళ్ళు ఏమి ఇచ్చారో అనేది కూడా కనబడేది మనకు. వాళ్ళంతే 18 పేపర్లు లీక్లు చేసి పులాంగ్ చేసి ఎగ్జామ్ డేట్ మన ఎన్నికల కోడ్ వచ్చేది అది చూసుకునే రాదు, లేకుండా వాళ్ళు అప్పుడు ఇచ్చేసి ఉంటే వీళ్ళు ఏమి ఇచ్చారు అనేది కూడా తెలిసేది. కాబట్టి ఇది మా సమస్య కాదు, అందరి సమస్య, ప్రతి ఒక్కరి సమస్య. మీరందరూ దీన్ని స్టేటస్ పెట్టుకోవాలి, మీ ఊళ్ళలో గ్రూప్లలో పెట్టాలి, మీరు కూడా అందరికి ఫోన్ చేసి చెప్పాలి ఇది. ఎందుకంటే ఇది మన సమస్య, మా సమస్య కాదు, అందరి సమస్య. దయచేసి ఆలోచించండి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యేటోడైనా స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తే ఎవరైనా అప్లై చేస్తాం, మేము వస్తుందేమో అనేసి. ఎందుకంటే దాదాపు అందరికి అదే సిలబస్ ఉంటుంది, మ్యాక్సిమం 70 to 80%. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. వచ్చిపోయినాం లైబ్రరీలో మనం అట్లే కూర్చుంటే ఉద్యోగాలు ఇస్తాం. ప్రజలు 30 దాకా ఉంటుంది. ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాడే ఎస్ఎస్సీ రాష్ట్రంలో తెలుసు అబ్బా. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఇల్లు పెట్టి అక్కడ కూడా ఎగ్జామ్ రాసుకొని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే మనం గట్టిగా లేవున్నాం, నిరుద్యోగులకు కమ్యూనిటీ లేదు కాబట్టి. అదే నిరుద్యోగులకు ఒక కమ్యూనిటీ ఉంటే వాడు భయపడి ఏదో ఒకటి చేస్తుంది. మనందరం ఒక ఐక్యమతంగా లేవు. నేను చదువుకుంటే అయిపోతుంది కదా, వాడు నాకంటే ఎక్కువ వారికి ఉద్యోగం వస్తుంది. మన టాలెంట్ ఎవరు సొంతం కాదు, కూడా కాదు. చదువుకోండి, దానికి ఎక్కువడే ఉంటుంది. కానీ మనకి రావాల్సిన ఉద్యోగాలు రాకపోతే మనం బయటకు అప్పుడే కదా మనం యూజ్ చేసేది. ఈ తెలంగాణ సమాజంలో మనం అభివృద్ధి పూనుకోవాలంటే మనం ముందుకు వచ్చి మాట్లాడాలి. రేపు మనం ఆఫీసర్లు అయినా కూడా అక్కడ ఏమైనా లంచం తీసుకుంటా కూడా మన పరిస్థితి మాట్లాడకపోతే తెలంగాణ అభివృద్ధిలో మీరు ఎక్కడ బయటకు వచ్చి ఖర్చు చేస్తేనే కదా ఏదంటే మన తెలంగాణ నవనిర్మాణం కోసం పోరాడాలి. అయిపోయింది, బ్యాచ్ అయిపోయింది, ఆ పాత బ్యాచ్ అంతా అయిపోయింది. మనమే తెలంగాణ సరిపోయింది రేపు కాబట్టి మీరందరూ కూడా రావాలి. ఇంకా మీకు కూడా ఎవరైనా మాట్లాడాలమ్మా, మీరు ఎవరైనా మాట్లాడితే మాట్లాడతారు. మీరు అందరూ ఎవరైనా మాట్లాడతారు ప్లీజ్ గురించి మాట్లాడండి, ఏం కాదు. ఓకే వాళ్ళు మాట్లాడారు.